మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పెద్దపల్లి ధర్మారంలో జరిగిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణపై విప్ అట్లూరి స్పందించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధి కంటే తన సొంత అభివృద్ధిని ఎక్కువ చూసుకున్నారని మండిపడ్డారు. 2004కు ముందు కొప్పులకు ఉన్న ఆస్తులు 2023 తర్వాత ఉన్న ఆస్తులు ఎంతో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తన దగ్గర ఉన్న ఆధారాలతో సహా త్వరలోనే కొప్పుల అక్రమాస్తులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా నిరసనలు తెలపకుండా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగటం సరికాదన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్. అవన్నీ బయటికి తీస్తాం అనుకుంటాను. 15 నెలలే ఇంత ఉక్రోషం ఎందుకు మా మీద, ఇంత ఉసిగొలుపుడు ఎందుకు మా మీద, నా మీద ఇంత నీ కార్యకర్తలు ఎగేసి ఇంత దాడి అనా ఏమో ప్రజలతో ఎన్నుకోబడి సార్ 15 నెలలకే చూద్దాం. సిద్దిపేట అభివృద్ధి అట్లా మంత్రి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు, కేటీఆర్ మంత్రి కూడా ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు, గజ్వేల్లో ముఖ్యమంత్రి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు, 4 తరం నుంచి 2023 వరకు నీ ఆస్తులు లెక్క ఎట్లా ఏ విధంగా బయటలో ఏ విధంగా చేసినాం. హైదరాబాద్లోని క్రషర్ల కత్తేంది, ఎస్సీల సర్టిఫికేట్ మీద లోన్లు ఎవరో తీసుకున్నారు, ఎంతెంత లోన్లు తీసుకున్నారు, ఏ మిషన్లు ఎక్కడెక్కడ నడిచినాయి మొత్తం వెళ్తాయి. ఈశ్వర్ అనుకుంటాను కానీ ఇప్పటి వరకు నేను ఓపిక పట్టిన. ఎందుకంటే ప్రజా జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు. ప్రజలు నిర్ణయించిన రోజే ఉంటాం మనం. పెద్ద ఇట్లా ముఖం పెట్టుకొని ఘోషంగా మాట్లాడుతున్నాం బాబు అని ప్యారర్లో